ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై ఐపీఎస్ పివి సునీల్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామ జస్ట్ అలా కింద పడితేనే 2 చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఆయనను ఎవరైనా కొట్టి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది అని ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఐపీఎస్ పివి సునీల్ కుమార్ తాజాగా ట్విట్టర్ వేదికగా రఘురామకు కాలు చేయి విరగడంపై స్పందించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్, రఘురామ జస్ట్ అలా పడిపోతేనే 2 చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా ఆయనను కొట్టుంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి? అది కూడా ఆయన వర్ణించిన అంత దారుణంగా కొడితే అబద్ధాలు బయటపడుతున్నాయి. నిజం దాగదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అంతకు ముందు కూడా రఘురామపై సునీల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బ్యాంకులను మోసం చేసిన కేసులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిబిఐని ట్యాగ్ చేస్తూ సునీల్ కుమార్ ట్వీట్ చేశారు. సునీల్ నాయక్ ని బెదిరించారంటే ఇక సిబిఐ కేసుల్లోని సాక్షులను కూడా రఘురామ బెదిరిస్తారని అన్నారు. అదొక అవకాశం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సాక్షులను రక్షించడానికి నిందితుడు రఘురామకృష్ణరాజును అరెస్టు చేయడమే సరైన మార్గం. ఈ విషయాలపై సిబిఐ దృష్టి సారించాలని దర్యాప్తు సంస్థను కోరారు. ఇదిలా ఉండగా ఇప్పటికే రఘురామపై 947 కోట్లు, 238 కోట్లు ఎగ్గొట్టారని 2 కేసులపై సిబిఐ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.